హైడ్రాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కొంచెం ముందుగా మేల్కొంటే ప్రజల్లో అభద్రతా భావం వచ్చేది కాదు అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కారణంగానే అక్రమ కట్టడాలను పర్మిషన్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరతానన్నారు. హైడ్రా కాస్త ముందే మేల్కొంటే ప్రజల్లో అభద్రతా భావం వచ్చేది కాదన్నారు. మూసీలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను కూల్చేస్తామని కేసీఆర్ ప్రకటించింది మరిచిపోయారా అని గుర్తు చేశారు. అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ హయాంలోనే విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట హరీష్ రావు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడేమో శవాల మీద పేలాలు ఏరుకునే పని. అప్పుడు ఈటీల రాజేంద్ర కూడా మినిస్టర్ కదా ఆ కేబినెట్ లో, అప్పుడు తెలియదు ఆయనకి. ఇప్పుడు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజల్ని భయప్రాంతులు చేయాలి, ప్రజల్ని మరి పానిక్ చేయాలి. ప్రజల ద్వారా ముఖ్యమంత్రి గారి వాళ్ళ సొంత కార్యకర్తల్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి మీద మరి శాపనార్థాలు పెట్టుడు, మరి ఆ ముఖ్యమంత్రి గారి మీద అనరాని ఉచ్చరించరాని మాటలు మాట్లాడు, ముఖ్యమంత్రి గారి మీద మరి వారి కుటుంబం మీద తిట్టడము, ఇవన్నీ మాకు బాధ. హరీష్ రావు గారు కానీ, లేకుంటే కేటీఆర్ గారు కానీ, లేకుంటే సబితా ఇంద్రారెడ్డి గారు కానీ వీళ్ళు శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. నేను ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, ప్రభుత్వము ప్రజల పక్షాన ఉంది అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఈరోజు మేము కూడా గత మొదటిసారి హైడ్రా ఎప్పుడైతే యాక్షన్లకు వచ్చిందో, ఎప్పుడైతే నందగిరి హిల్స్ లో గుడిసెల దగ్గరికి వచ్చినప్పుడే నేను దాన్ని వ్యతిరేకించి చెప్పాను, గుడిసెల జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పాను జరిగింది. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే, వీళ్ళు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది నేను తర్వాత మీకు ప్లే చేసి చూపిస్తాను. వీళ్ళు ప్రధానంగా ఈరోజు హరీష్ రావు ఏమంటుండు, ఈటీల రాజేందర్ ఏమంటుండు, ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజల్ని తప్పుదో పట్టించాలి, ప్రజల్ని భయప్రాంతులకు గురి చేయాలి, మీ ఇండ్లు మొత్తం గులగొట్టేస్తారు అని. అయితే ఎక్కడైతే 20 సంవత్సరాల కిందనో 15 సంవత్సరాల కిందనో ఇండ్లు కట్టుకున్న వారు ఎవరుతున్నారో అవన్నీ కూడా అప్పుడు బఫర్ జోన్ కిందనో FTL జోన్ కిందనో డిక్లేర్ చేసి ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇన్ని సంవత్సరాలు అయింది. కాబట్టి నేను కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పక్షాన నేను రిక్వెస్ట్ చేస్తాను, పర్సనల్ గా పోయి వాళ్ళందరికీ అక్కడే మళ్లీ పునర్వాసం కల్పించాలి. మూసీ నది మీద మాత్రము మూసీ ప్రక్షాళన అవసరం రాబోయే తరాలకు గాని, లేకపోతే మూసీ గత 20-30 సంవత్సరాల కింద ఒకసారి మూసీ పొంగి పొర్లినప్పుడు అక్కడ ఉన్న గౌలిగూడ డిపో మొత్తం మునిగిపోయింది. అదేవిధంగా మూసీ నాల మీద ఉన్నందరూ కూడా కొట్టుకోపోయి ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది ఆ రోజుల్లో. కాబట్టి అలాంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం కావద్దనేది ఆలోచనతోనే కేసీఆర్ గారే ఒకటి మూసీ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దానికి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి అప్పుడు మూసీ మీద కేసీఆర్ గారు మాట్లాడిన మాట నేను మీకు చూపిస్తాను.